ఓకే, సో మరి మనం అందరం కోరికలు కోరేసుకున్నావు. చాలా విచిత్రంగా వింత వింతగా ఉన్నాయి కోరికలు. ఎగ్జాక్ట్లీ, ఓన్లీ ఆన్ లలిత జ్యువెలరీ. హాయ్ హాయ్ వినాయక. వినాయక, ఓ వినాయక, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ క్షమించేసేయి. ఇలాంటి వాళ్ళని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు. వీళ్ళు ఎంత దుర్మార్గులంటే వాళ్ళ గురించి వాళ్ళు కోరుకున్నారు, పక్కాళ్ళ గురించి కోరుకున్నారు. అసలు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చింది నువ్వు ఉండటం వల్లే కదా, ఇవాళ వినాయక చవితి కల వల్ల కదా. నీ గురించి ఒక్కళ్ళన్నా కోరుకున్నారే, అది వాళ్ళ విశ్వరూపం బుద్ధి. అందుకనే చెప్తున్నాను, నీ తరపున నేను కోరుకుంటున్నాను. ఏనండి, ఇప్పటికైనా వచ్చే వినాయక చవితి కనీసం ఆయన తరపున మీరు కూడా కోరుకోవడానికి ట్రై చేయండి. సిద్ధి బుద్ధిలాగా కాస్త బుద్ధి కూడా మీకు ఇవ్వాలి. దండం పెట్టండి ముందు. స్వామి, వీళ్ళు ప్రేమగాను వాళ్ళ కోరికల కోసమో పెట్టే ఉండ్రాళ్ళన్నీ నువ్వు తిన్నా కూడాను నీకు ఫ్యాట్ అస్సలు రాకూడదు. వాళ్ళు వాళ్ళ కోసం కాస్త నెయ్యి ఎక్కువ వేసుకొని చేసుకునే పాయసం నువ్వు తిన్నా కూడాను నీకు ఆయాసం రాకూడదు. ఇకపోతే స్వామి, నువ్వు ఎంత దద్దోజనం తిన్నా సరే ఇంతే దర్జాగా నువ్వు కూర్చోవాలి. ఇదొక్కటి నేను కోరుకుంటున్నాను. అదిగో ఆ పెద్దమ్మ కోరుకున్నట్టుగానే నాకు కూడా నా మనసులో కూడా అదే కోరుకుంది. అదే నువ్వు 6 ప్యాక్ తో చూడాలి వచ్చే సంవత్సరం. నేను డైరెక్టర్ శంకర్కి చెప్పాలి అంతే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. థ్యాంక్ యూ. హై హై వినాయకాలో సూపర్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మన కార్యక్రమాన్ని మొదలు పెట్టేశాం. ఎగ్జాక్ట్లీ, ఈ టెంపోని మెయింటైన్ చేయాలంటే ఒక పార్ట్ ని ఆలకిద్దాం. అండ్ ఈ పార్ట్ ని వినాలంటే ఎవరిని ఇన్వైట్ చేయాలి? వన్ అండ్ ఓన్లీ కల్పన గారు. దీపం శివం శివం మహోకార రూపం శివం శివం మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం మహాగాఢ తిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్య తేజం భవానీ సమేతం భజ మంజునాథం నమః శివాయ చ శివతరాయ చ నవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం ధృత సహృదయంగమం చతుర్ధుతి సంగమం పంచభూతాత్మకం షట్చత్రునాసకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం మనోహరం దశ దిశాసు వివరం ఏకాదశోజ్వలం ఏకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రపాశం మహాహర్ష వర్ష ప్రవర్షం సుశేషం నమోహరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిత్యాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం ఢం ఢం డఢం ఢం డఢం ఢం డఢం ఢం డఢంకాదినాథ నవతాండవాడంబరం అద్దిమ్మి ధగదిమ్మి దిద్దిమ్మి ధిమిదిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంబరం ఓంకార హైంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం సామప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం ధకారం మకారం శకారం వకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం
మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైకరంగా సుచిత్రం జ్వలద్విత్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశమాశం మహానులింగం మహాభద్రవరదం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం వామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం వరం కృష్ణేశ్వరం త్రయంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అబ్లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరవరం జ్యోతి ధర్మస్థల క్షేత్ర వరవరం జ్యోతి ధర్మస్థల క్షేత్ర వరవరం జ్యోతి नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्त्राय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च सर्वाय च सर्वाय च ఓకే, సో మన వినాయక చవితిని పురస్కరించుకుని ఒక అద్భుతమైన పాట కల్పన గారి నోట వినేసాం కాబట్టి కల్పన గారికి మనందరం కలిసి ఒక సూపర్ టైటిల్ ఇద్దాం ఇవాళ. టైటిల్ ఎస్, ఓకే. గమక గాడెస్. ఓకే, సో మన గమక గాడెస్ గురించి మా పెద్దల దగ్గర నుంచి కనుక్కుందాం, వాళ్ళకి మన కల్పన గారు పాడిన పాట ఎలా అనిపించిందో. లెట్స్ స్టార్ట్ విత్ పెద్దమ్మ ఫస్ట్. పెద్దమ్మ. అవాక్కైపోయాను నేను. ముందు ఒకప్పట్లో శంకర్ మహాదేవన్ గారి పాట విని అవాక్కయ్యాను జీవితంలో ఫస్ట్ టైం. అమ్మో, ఇంత ఇంత బ్రెత్లెస్గా పాడగలరా అని. ఆ తర్వాత షీఈస్ డేంజరస్లీ గుడ్ ఇన్ వాట్ ఎవర్ షీఈస్ డూయింగ్. అమ్మో, డేంజరస్ నిజంగా అండి. థ్యాంక్ యూ. సో పెద్దయ్య. కల్పనా ఈశ్వర కల్పనా నువ్వు రాక్షసివని ఎన్నిసార్లు చెప్పాను, అన్నిసార్లు చెప్పినా కూడా నీకు తృప్తిలేదు. నువ్వు ఇట్లాగే పాడుతా ఉంటే శివుడు అక్కడి నుంచి ఆయన తాండవం చూసి మాకు ఇక్కడ విభూతి కారుతుంది కదా. సరే, ఇటువంటి పరిస్థితులు నీకు పోటీగా అసలు అద్భుతంగా నిన్ను మైమరిపించే విధంగా ఒక సింగరు ఇక్కడ ఉన్నాడనేది నేను చెప్పటానికి, నొక్కి వక్కాణించడానికి నా మనసులో ఉన్నటువంటి అనుభూతి మరి అదనమాట. ఆ విధంగా అతను వాడుతున్నప్పుడు వచ్చేటటువంటి అనుభూతి, ఆషాఢభూతి, నైవేద్యగాతి. సీను, ఏదిని ప్రజ్ఞా పాఠవాల్ని ప్రయోగించు నాయన. అన్యాయం పెద్దయ్య. నా మీద పెట్టిన బాధ్యతని నేను సరళంగా చాలా అలా దాన్ని ఏమంటారంటే మంచినీళ్ళు ప్రాయంగా మీ కోరికని నెరవేరుస్తాను, ఆవిడ నేను విస్మరయింపజేస్తాను. అంటే పాడడానికి కావాల్సింది, ఇప్పుడు పాడడానికి ఆవిడతో పాడడానికి కావాల్సిన డ్రెస్సులు, ఆ విభూదులు, బొట్లు కాదు నాన్న, తెలుసండి, మైక్. లోపల మ్యాటర్ కూడా ఉండాలి. సంగీత జ్ఞానం ఉండాలిరా అజ్ఞాని. నీలో ఉన్న శక్తి సీను కలిగించు మాకు రక్తి. భయ్య పంచ జాగ్రత్త. ఆ? పంచ జాగ్రత్త అంటే బహు పంచులు ఉన్నాయి నా దగ్గర, ఈ పంచుదే ఉంది. అబ్బో. కల్పన గారు, ఆ.
మీరు గౌరవిస్తడం లేదు, పచ్చి బూతులు తిడుతుంటుంది నన్ను. సరే, ఎంతసేపు మీరు ఏదో మీకు వచ్చిన పాట, మీకు వచ్చిన గమకాలు, మీరు నేర్చుకున్న సంగీత చూపించారు కాబట్టి నేను తర్వాత నా సంగీత వైవిధ్యాన్ని చూపిస్తా. మీరు వెళ్ళి ఆశీర్వాదం हम भी झुकेगा